నయం చేసుకోవడం అనే విషయాన్ని మనం ప్రస్తావించడం జరిగింది. ఈ విషయంలో మన యూటీఎఫ్ మండల మహాసభ అనేది యూటీఎఫ్ మండలం అనేది ఎప్పుడు కూడా ఎమ్మెల్సీ విషయంలో కానీ జిల్లా మహాసభని విజయవంతం చేయడం ఎప్పుడు మనం ముందే ఉంటున్నాం. కాబట్టి ఈసారి సత్పల్లి నిర్వహించబోయే జిల్లా సభకి మండలం నుంచి కనీసం 50 మంది సభ్యులు తగ్గకుండా ఇవ్వాలని తీర్మానించడం జరిగింది. దీనికి అనుగుణంగా ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కూడా ఒక కార్యకర్తలాగా పనిచేసి అందరినీ సమాయత్తం చేయడం అనేది జరుగుతుంది. దీంతో భాగంగా మరొక విషయం ఏంటంటే ఎమ్మెల్సీ ఫండ్ రైజింగ్ అనేది తీసుకోవడం జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మన మండలంలో నిర్వహించినటువంటి కార్యక్రమాలు చాలా నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికే సభ్యుల నుంచి మనం ఫండ్ తీసుకోవాలనేది కొంచెం ఇబ్బందికరమే, అయినా ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నంలో మనం సఫలీకృతం కావాలని చెప్పేసి మన వంతు బాధ్యతగా మనం కూడా కొంత ఇంట్లో పనులు సేవ అంటే చేయాలి. అది రెండో పాయింట్. కాబట్టి మా వంతు కర్తవ్యంగా జిల్లా మహాసభను సక్సెస్ చేయడంలో ఆ 2 రోజులు మేము ఉంటాం. అట్లనే ప్రతి ఒక్క వ్యక్తిని కూడా అంటే ప్రతి ఒక్క కార్యకర్తని కూడా సమావేశానికి వచ్చే విధంగా మా ప్రయత్నం మేము చేస్తాం. ఇక మండలంలో ఉన్నటువంటి చిన్నటువంటి ఏదైనా లోపాలు ఉన్నా కూడా మన దృష్టికి వచ్చినవి కూడా అన్నీ కూడా సమస్యలన్నీ కూడా దాన్ని మనం చర్చించి పరిష్కారం తీసుకోవడం జరిగింది. ఇంతవరకు నూతన ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ అనేది మనం ఇచ్చినటువంటి సర్వీస్ అనేది మన మండలంలో అందరూ కూడా గొప్పగా చెప్పుకుంటున్నారు. ఇతరులకు ఎక్కడ కూడా అవకాశం ఇవ్వకుండా మనం ఆ యొక్క సేవలు అందించడం జరిగింది. ఇందులో మనం చాలా 100% సక్సెస్ అయిన ఇందులో విజయ్ కుమార్ సార్ ప్రత్యేకంగా అభినందనీయులు. సుధీర్ సార్ అనేది టెక్నికల్ విషయంలో మాత్రం మనకి కావాల్సినటువంటి సర్వీస్ ఇచ్చి వాళ్ళకి ఏ విషయం ఏది కావాలన్నా కూడా వెంటనే చేసి వాళ్ళని ఈరోజు మండలంలో అత్యధికంగా ఎక్కువ మందికి మొదటి తారీఖు జీతాలు వచ్చే విధంగా చేసినాం. సరే, ఒక కాంప్లెక్స్ అనేది పక్కన పెట్టేస్తే ఎక్కువ మందికి జీతాలు 1 తారీఖు తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది యూటీఎఫ్ విజయం, కల్లూరు మండలం యూటీఎఫ్ విజయంగా మనం భావించాలి. సరే, ఇక మిగిలినటువంటి ఏదైనా విషయాలు వచ్చినప్పుడు వారికి అన్ని విషయాలు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా సర్వీస్ ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉన్నాం. దానిలో భాగంగా నేను లోకల్లోనే ఉంటుంది కాబట్టి మీకు ఎటువంటి విషయం కావాలని నాకు ఫోన్ చేయండి. మేడం గారితో కానీ ఎంఈఓ గారితో కానీ మనం మాట్లాడి చేయించుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం ఇచ్చినందుకు.